హాయ్ గైస్, ఇతని పేరు షణ్ముఖ్. ఇతనికి ఆవులంటే పిచ్చి ప్రేమ. ఎందుకురా నీకు ఆవులంటే ఇష్టం? చెప్పు. ఒక నిమిషం ఆవు. ఎందుకంటే వీటి ప్రేమ ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇవి నోరు లేని జీవులు. వీటిని కొడితే బాధ అనిపిస్తుంది, కొట్టినా బాధే. ఎందుకంటే ఇవి మనల్ని పొడితే మనం వీటిని కొట్టద్దు, కొడితే పొడుస్తాయి. అందుకే ఇవంటే అంత ఇష్టం. వీటిని మనం ఏమనొద్దు. అవి తిని కొన్ని ఆకులకే మనం కొడతాం. అవి పొడవకుంటే ఏం చేస్తుంది మరి? అందుకంటే ఆవులు నాకు అంత ఇష్టం. సరే, ఓకే. మరి పేరు ఎట్లా? దీని పేరు ఏంటిది? దీని పేరు సరస్వతి. సరస్వతి అనే పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే సరస్వతి లాగా ఊకత్తది ఇంటికి వస్తుంది, నా నోట్బుక్లో నాకుంటుంటుంది. అందుకే దీన్ని సరస్వతి అని పేరు పెట్టిన. మిగతా ఆవులకి ఇంకేమేమి? ఆవులకు కొన్ని పేర్లు ఉన్నాయి, అవి వచ్చింది కానీ అవి రాలేదు. అందుకే నేను వాటి పేరు ఇప్పుడు చెప్పలేను. ఇంకో లాంగ్ వీడియోలో మీ అందరికి ఆ పేర్లు అయితే చెప్తా ఖచ్చితంగా. కదా సరస్వతి? ఫోర్త్. నేను ఫిఫ్త్. ఓకే. ఇంకా వేరే ఏం లేవా దీని గురించి? దీని గురించి చెప్పేవాళ్ళు ఇంకా మీరే. నేనా? ఓకే. ఫస్ట్లో అంతగానం ఇష్టం ఉండదు, తర్వాత ఇష్టం ఉండేది. ఈ జాలి కల్పించింది. అప్పుడప్పుడు కొడతాడు కదా, దీన్ని కొడతాడు అంతా, అది కొట్టి పంపిస్తాడు. అందుకే కొమ్మదురా, కొమ్ముతాడురా. పక్కనున్న గడ్డి నోట్లో పెట్టు. గడ్డద్దు. కానీ ఇక ఇది కొడతా ఉంటే జాలి అనిపించి నాకు ఇష్టం అయ్యి కొంచెం అట్లా ఫ్రూట్స్ కానీ టమాటాస్ పెడతా. అట్లా రైస్ కూడా పెడతా, అదే బగారా రైస్ తప్ప. నార్మల్ రైస్ బగారా రైస్ ఎందుకు పెట్టద్దు? బగారా రైస్ పెడితే అది ఆయిల్ ఫుడ్ కాబట్టి. అది ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం పెడితే అవి చనిపోతాయి. అందుకే గైస్, మీకు ఇంత క్లియర్గా చెప్పిన మావుల గురించి ప్లీజ్ బగారా రైస్ అండ్ ఆయిల్ ఫుడ్స్ పెట్టకండి. ఎందుకంటే వీటికి ప్రాణాలకి హానికరం అవి. ఓకే. ఆ రోజులు అక్కడ ఎందుకంటే ఇతనికి కావాలంటే పిచ్చి ప్రేమ. వచ్చినప్పుడల్లా ఏదో ఒక పేరు పెట్టి మనకి ఆవులకి సత్తు పెట్టి దానికి బొట్టు పెట్టి వెనకాల కాళ్ళ దగ్గర మొక్కుతుంది వాళ్ళ ఫ్యామిలీ. దీని కొమ్మలకి కూడా ఉంది, బొట్టు కూడా పెట్టింది. ఇదిగో చూపెడతాను. ఇదిగోండి ఇక్కడ. ఇక చూసారా ఇది ఎంత ఉందో? ఇది కొంచెం సాడ్గా ఉంది, ఎందుకంటే దీని పిల్ల 1 నెల తర్వాత కనిపించటం లేదు. దీని పిల్ల ఫస్ట్ చనిపోయింది పుట్టినప్పుడు వెంటనే. ఎందుకంటే ఫస్ట్ టైం కదరా నేను చూసింది. ఫస్ట్ టైం పోతానుగా, అందుకే కొంచెం కొత్త అనిపిస్తాను దానికి. ఇచ్చారు మరి కొంచెం. అంటే నాకంటే ఎక్స్పీరియన్స్ మనకే ఉంది. ఇది ఎందుకంటే బగారా రైస్ ఆయిల్ ఫుడ్స్ మనం వేస్ట్ పెట్టద్దు, ఖరాబ్ అయినాయి కానీ అట్లాంటివి పెట్టద్దు, అవికి హాని కలగచ్చు. ప్లీజ్ మీరు కూడా ఇలాంటివి పెట్టకండి. బగారా రైస్ ఖరాబ్ అయినాయి ఇట్లాంటివి ఏం పెట్టకండి. ఏదైనా ఉంటే మంచిగా పెట్టండి. బగారా రైస్ అయితే బిల్కుల్ పెట్టద్దు, ఓన్లీ వైట్ రైస్ అయినా మీరు కూరలు అటువంటివి పెట్టకూడదు. కూరలు పెడితే వీటి ప్రాణాలకి హానికరం. మీకు ఆ కౌస్ అన్నిటి పేరు చెప్తాను కదా. కొన్ని ఆవులు ఉన్నాయి: సత్తు, బసవేశ్వర, శివ, రుద్ర, రుద్వేశ్వర, హంసి, సరస్వతి, లక్ష్మి, వెంకటేశ,
ఇటువంటి కొన్ని గొప్ప పేర్లు పెట్టిన ఆవులకి. కొల్లాగలు ఉన్నాయి, కొన్ని జాతుల 10 బ్రీడ్స్. మీరు ఫోన్లో కొట్టి చూడండి, 10